నమస్తే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈ సోమవారం నుండి మీ బీఆర్కే న్యూస్ లో సరికొత్త ప్రోగ్రామ్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్నీ ఒకే వేదికపై. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. గోల్డ్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా? బంగారం అనేది భారతీయుల జీవితంలో సాంప్రదాయపరంగా, ఆర్థిక పరంగా విశిష్ట స్థానం పొందిన విలువైన లోహం. పండుగలు, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాలలో బంగారం కొనుగోలు చేయడం సాంప్రదాయం. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు గణనీయంగా పెరుగుతుండటం ప్రజల్లో ఆసక్తి, ఆందోళన కలిగిస్తోంది. ఈ ధరల పెరుగుదలకు అనేక కారణాలున్నాయి. వాటిని సవివరంగా పరిశీలిద్దాం. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు భౌగోళిక ఉద్రిక్తతలు, అంటే జియోపొలిటికల్ టెన్షన్స్. రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీన్ వివాదం, అమెరికా చైనా మధ్య వాణిజ్య పోరు వంటి అంతర్జాతీయ సంఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంలో నిధులను పెట్టడం ప్రారంభిస్తారు. దీంతో బంగారం డిమాండ్ పెరిగి ధరలు అధికమవుతాయి. ఇక రెండవ రీజన్ ఆర్థిక అనిశ్చితి, అంటే ఎకనామిక్ అన్సర్టినిటీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన దశలో ఉంది. పలు దేశాలలో ద్రవ్యోల్బణం పెరిగిపోగా వడ్డీ రేట్లు ఎడతెగకుండా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు షేర్ మార్కెట్ వంటి ప్రమాదకర మార్కెట్లను విడిచి బంగారంలో పెట్టుబడులు పెంచుతున్నారు. ఇక మూడవ రీజన్ అమెరికన్ డాలర్ బలహీనత, అంటే వీకనింగ్ ఆఫ్ యూఎస్డి. బంగారం అంతర్జాతీయంగా డాలర్తో ట్రేడ్ అవుతుంది. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం కొనుగోలుకు ఇతర దేశాల నుండి డిమాండ్ పెరుగుతుంది. ఇది కూడా ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఇక నాలుగవ రీజన్ కేంద్ర బ్యాంకుల కొనుగోలు, అంటే సెంట్రల్ బ్యాంక్ పర్చేసెస్. ఇటీవలి కాలంలో భారత్, చైనా వంటి దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో భాగంగా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఇది గ్లోబల్ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడానికి ముఖ్య కారణం.